ఎట్లున్నారు అందరూ మంచిగా ఉన్నారా? నేనైతే మంచిగా ఉన్నానుల్లా. ఇయ్యాల మన కీస్ పిట్ట ముచ్చట్లల్లా మంచి మంచి ముచ్చట్లు పట్టుకొని వచ్చిన. మొదలు హెడ్లైన్ చూసే కంటే ముందుగాల ఒక ముచ్చట మాట్లాడుకోవాలి. ఇలా 5 రోజుల నుంచి ప్రాణాలతోని పోరాడి పెద్ది సుదర్శన్ అన్న నిన్న రాత్రి జీవిడిచిండు. నిజంగా చెప్పాలంటే చాలా మంది మాట్లాడతారు కదా, అది నిజం అనిపించింది. ఇవాళ పోయేటప్పుడు ఏం కట్టకపోరు, ఏం ఎత్తుకపోరు, వాళ్ళు చేసిన మంచి ఎంబడి వస్తుంది, వాళ్ళు చేసిన మంచి పనినే 10 కాలాల పాటు యాది పెట్టుకుంటారు అని చెప్పేసి ఇలా పెద్ది సుదర్శన్ అన్న అంతిమ యాత్ర చూస్తే కూడా గట్లనే అనిపించింది. నిజంగా చెప్పాలంటే ఇయ్యాలటి కూడా పెద్ది సుదర్శన్ అన్న అప్పులల్లో ఉన్నారు. రాజకీయ నాయకులు అందరూ సంపాదించుకుంటారు, వెనకేసుకుంటారు అనేది అవాస్తవం అని చెప్పేసి పెద్ది సుదర్శన్ అన్న నిరూపించిందని చెప్పుకోవాలి. మన ఎంఆర్ మీడియా తెలంగాణ తరపున కీస్పిట్ట ముచ్చట్ల తరపున పెద్ది సుదర్శన్ అన్నకు ఘన నివాళి అర్పిస్తా ఉన్నాం. ఇక మొదలు హెడ్లైన్ చూద్దాం పారి. పెద్దన్న చివరి చూపు కోసం తరలొచ్చిన లీడర్లు, అభిమానులు తీసిరు కండ్ల నీళ్లు. తప్పంతా రాహుల్ గాంధీదేనట, రేవంత్ దోస్తు చెప్పిండు ముచ్చట. పొంగిలేటికి ఎన్హెచ్ఆర్సీ షాకులు, పొడుపు కంపెనీతోని పెద్ద తిప్పలు. తింటుర్రా పానీపూరి, ఈ కథ చూడుర్రి ఓ పారి. ఏమన్న జనాలా పెద్ది సుదర్శన్ అన్న చివరి చూపు కోసము నర్సంపేట వరంగలే కాదోల్లా తెలంగాణ మొత్తం గదిలొచ్చినట్టే అనిపించింది. అన్న చివరి చూపు కొరకు లక్షల మంది తరలొచ్చింది. ఒక మాజీ ఎమ్మెల్యేకు ఇంతమంది అభిమానుల అనుకునేటోళ్ళు కూడా ఉన్నారు. ఈ జనాన్ని చూసి చూడండి ఎట్లొచ్చి. నిన్నటిదా మొన్నటిదా తెలంగాణ అంటే ఎంతకైనా తెగబడతా, ఎంత దాంకనైనా కొట్లాడుతా అంటాడు పెద్ది సుదర్శన్ రెడ్డి అన్న. 20 ఏండ్ల సంధి కేసీఆర్ సార్ ఏం చెప్తే గదే వేదం సుదర్శన్ అన్నకు. కేసీఆర్ ఎమ్మటి తిరుక్కుంటా తెలంగాణ కోసం పొట్టు కొట్లాడిండు. పాపం అన్నకు తెలంగాణ ఉద్యమంలోనే కన్ను కూడా పోయింది, కాలు కూడా ఆగమైంది. అయినా సరే తెలంగాణ వచ్చిందాక లగ్గం చేసుకునే ముచ్చట్నే లేదని పెళ్లి చేసుకోకుండా గట్లనే ఉన్నాడు. తెలంగాణ వచ్చినాకనే పెళ్లి చేసుకున్నాడు సుదర్శన్ రెడ్డి అన్న. అన్న కాలం చేసుడుతోని ఎట్లొచ్చిరో చూడుండ్రి జనాలు. కేసీఆర్ సార్ కు ప్రియమైన శిష్యుడు పెద్ది సుదర్శన్ రెడ్డి అన్న. సార్ ఏం చెప్తే గదే చేస్తుండే. చానేళ్లు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్ష పదవిలో ఉన్నాడు. ఒక పారి ఎమ్మెల్యే కూడా గెలిచిండు. ఇయాల రేపట్ల వార్డు మెంబర్ అయితేనే 100 స్కామ్లు చేద్దామని ప్లాన్లు వేస్తున్నారు. సర్పంచ్ అయితే జాలీగా. కానీ అన్న ఎమ్మెల్యే అయినా బీఆర్ఎస్ పార్టీలా పెద్ద పదవిలు ఉన్నా కూడా ఆస్తులు కూడా పెట్టుకోవాలనే ఆలోచనే లేకుండే. గందుకే ముందుకేంచున్న డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లనే ఉంటాడు. ఉన్న 2 ఎకరాలే అన్న ఆస్తి. గసొంటి అన్న జీవిడిచిండుల్లా గా దేవుడు పెద్దన్న మంచితనం చూసి, కొట్లాడే తెగువను చూసి దేవుడు కూడా ముచ్చటవాడు ఉంటాడు. పెద్దన్నతోని దేవుడికేం పని పడ్డదో గాని ముందుగాలనేది ఓల్కపోయిండు. పాపం గా ఇంటామె గోస చూసి జనాలంతా కండ్ల నీళ్లు తీయబట్టే. చిన్న వయసు నుంచే రాజకీయంలో మెసులుకుంటా తెలంగాణ కోసం కొట్లాడి కేసీఆర్ సార్ నమ్మకం సాధించుకొని తెలంగాణ వచ్చినాక కూడా ఆయన వెనకపోంటే ఉన్నాడు సుదర్శన్ అన్న. అవకాశం రాగానే అధికార పార్టీలకు పోయేటోళ్ళు ఎంతమంది లేరు. గసోంటాల లెక్క మాట తెచ్చుకోకుండా నమ్మకం కొరకు నిలబడ్డాడు. పెద్ద అంతిమ యాత్రకు బీఆర్ఎస్ పార్టీల లీడర్లంతా గదిలొచ్చిండ్రు. ఉమ్మడి వరంగల్ జిల్లా మూల మూలలకేంచి తరలొచ్చిండ్రు. హరీష్ అన్న కూడా వచ్చి కండ్ల నీళ్లు పెట్టుకున్నాడు. ఇలా సోషల్ మీడియాలనైనా ఒక ముచ్చట్నే నడుస్తున్నది. పెద్ది అన్న అంతిమ యాత్రని అందరు ఇంటాన్రు చూస్తాన్రు. రాష్ట్రంలో ఉన్న జనాలంతా టీవీలకు అతుక్కొని చూడబట్టే. ఎన్ని మాటలు ఎమ్మెల్యే గెలిచినాం, ఎన్ని కోట్లు సంపాదించినాం అన్నది కాదోల్లా, అభిమానం దక్కిందా లేదా అన్నదే ముఖ్యమనిపిస్తుంది సుదర్శన్ అన్న కోసం తరలొచ్చిన జనాలను చూస్తుంటే. గాడిద పుండుకు బూడిద మందు అన్నట్లు చాలా చెప్తారు తెలంగాణ సర్కారోళ్ళు. రేవంత్ సార్ ఏలువడిలా కూడా మస్తు చెప్పిండ్రు. ముఖ్యంగా పొంగిలేటి సీనన్నకైతే చాలా సురుకులే పెట్టిండు. కానీ గవన్నీ ఉత్తముచ్చట్నే, ఏదో మీది కథలే అయినాయి. కానీ చట్టం ఉంటది కానోళ్ళ, చట్టము ఎవ్వరికి సుట్టం కాదు అని సీనన్నకు తొందరలోనే తెలిసేటట్లు చేసింది. చూడు
తండ్రి సర్పంచ్ అయితేనే కొడుకు మాకు ఎదురే లేదంటారు ఈ కాంగ్రెస్ పార్టీలా. కాంగ్రెస్ వాళ్ళ కథ తెలియందే వాళ్ళకి గాని మరి తండ్రి మంత్రి అయితే కొడుకు లాగుతారా? ముఖ్యంగా నేనే నెంబర్ 2 అని చెప్పుకునే సీనన్న గారాల బిడ్డ ఆగుతాడా చెప్పుండ్రి. సీనన్న కొడుకుకు రాఘవ కన్స్ట్రక్షన్స్ అనే కంపెనీ ఉండే కదా, ఆగో గా కంపెనీ పట్నం శివర్ల మైనింగ్లన్నీ పొతం పెట్టే పని పెట్టుకున్నదని బీఆర్ఎస్ పార్టీలు మాజీ మంత్రి హరీష్ రావు గారు పొట్టు తిరిగిరా నడుమ. ఆర్ఎస్పీ సారు దాసో శ్రవణ్ అన్న మన్నె క్రిషాంక్ అన్న ఏమన్నా కొట్లాడినరా, కానీ మసిబూసి మారడికాయ చేసినట్లు రేవంత్ సార్ దాన్ని ఉత్తగానే తీసి పడేసిండు. ఫైన్ వేసినాం గీనేసినాం అని మీది మీద ఆయింట్మెంట్ రాసే ముచ్చట్లు చెప్పిండు. మైనింగ్ అంటే ఉత్తగానే ఉన్నదా అనొల్ల? జనం సొమ్ము కోట్లు దోసుకొని ఫైన్ వేసినాం అంటే నడుస్తుందా చెప్పుర్రి. అందుకే ఈ అక్రమ మైనింగ్ మీద నేషనల్ హ్యూమన్ రైట్స్ వాళ్ళు గట్టిగానే గరమైతుండ్రు. మైనింగ్ వాళ్ళు రెవెన్యూ శాఖ వాళ్ళు ఏం చేస్తుర్రు అని అడగబట్టిర్రు. మంత్రికో న్యాయం సామాన్యులకో న్యాయం ఉంటదా అని హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళు సీరియస్ అయ్యిర్రు. ఇక మరి రెవెన్యూ వాళ్ళు ఏం చేస్తుర్రు అంటే పొంగులేటి సార్ చేతుల్నే ఉన్నది రెవెన్యూ శాఖ. ఇక సారే మంత్రి ఉంటే మైనింగ్ మంత్రి మాత్రం ఏమంటాడు చెప్పుర్రి. కానీ కథ చిన్నగా ఏం లేదుల్లో. పొంగిలేటి చీనన్న కొడుకు కంపెనీ సింతాకంత కానొచ్చిన పంచాయతీ తమలపాకంత అయ్యేటట్లే ఉన్నదట. ఎందుకంటే యాక్షన్ తీసుకోవాలి, ఏం యాక్షన్ తీసుకుర్రో చెప్పాలని కేంద్ర ప్రభుత్వానికి ఆర్డర్లేసింది హ్యూమన్ రైట్స్ కమిషన్. అసలే కేంద్ర ప్రభుత్వం చేసే పనులు నచ్చక జంజీలు అడ్డం తిరిగి ఆగమాగం చేస్తుండే. గిసొంటి టైంలా రేవంత్ ముఖం చూసి ఇంకో మంత్రిని కాపాడిర్రు, మంత్రి కొడుకు కంపెనీని కాపాడిర్రు అని నింద మోస్తారంటారా? ప్రూఫ్లు ఎంత బలంగా ఉంటే యాక్షన్ తీసుకోమని చెప్తారు. గసొంటి టైంలా గిదేదో గోటుతోడు పోతది అని అనుకుడు కరెక్ట్ కాదు అంటుండ్రు. ఆయన సీనన్న ఇందిరమ్మ ఇంట్లో ఏమాత్రం గడుతున్నావో చూస్తూనే ఉన్నారు కదనే, గీ పనులని మానుకొని గీ చిల్లర పనులు ఏంది అంటుండ్రు సార్ బయట. అంత పెద్ద మంత్రి పదవి, నేనే నెంబర్ 2 అనే మంత్రి సార్వి, పెద్ద ఆలోచనలు ఉండాలి కానీ గీ జనం సొమ్ము పోతం పెట్టే పనులు ఎందుకు అని తీసి పడేస్తురు సార్. చూసుకోరు జరా. 6 నెలలు కలిసి తిరిగితే వాళ్ళు వీళ్ళు అవుతారు, వీళ్ళు వాళ్ళు అవుతారు అంటారు కదా. ఒకడి కథ ఏందో వాడి దోస్తులను చూసి కూడా చెప్పొచ్చు అంటారు. అయితే రేవంత్ సార్ ఇట్లా తయారైండేంది, ఇట్లా మాట్లాడతాడేంది, ఇట్లా పనులు చేస్తుండేంది అని ఆయన అభిమానులు కోట్ల వందల లక్షల కోట్ల ఫ్యాన్లు ఎంత నారాజు అవుతుండ్రో కదా. అయితే ఇదంతా సారు సొంతంగా చేస్తున్న పనులు కావట. గదేంది ఎవరన్నా ఏమన్నా చేసిర్రా ఎట్లా అనకుర్రి, ఏం చేయలేదు కానీ ఏదో జరుగుతుందట. ఆ కథ ఏందో చూడుర్రి. అగో సార్ దోస్తు వచ్చిండిల్లో. సార్ దోస్తు బయటకు వచ్చి రేవంత్ సార్ కథ మొత్తం అరుచుకున్నాడు. గీ కాకమాటలు వింటే రేవంత్ సార్ కథ ఏందో తెలుస్తుంది. రేవంత్ సార్ గురించి చాలా ముచ్చట్లు చెప్పిండు. అయితే గీ పెద్ద మనిషిది మాత్రం కాంగ్రెస్ కాదు, సార్ది బీజేపీ. మరి ఊకోర్రి, రేవంత్ సార్ దోస్తులంతా బీజేపీ పార్టీలే ఉంటారు, అక్కడ బడే బాయే ఉండే అంటారా? గది వేరే ముచ్చటిగా. మరి ఈ బీజేపీ లీడరు ఆయన దోస్త్ అయిన రేవంత్ ఆల్ గురించి ఏం చెప్తుండో ఇంటరా? वो काबिल नहीं है नौकरी पाने के लायक। तेलंगाना के मुख्यमंत्री अच्छे आदमी हैं, हमारे बहुत पुराने मित्र हैं। हमने और उनने संघ परिवार को बढ़ाने में, विद्यार्थी परिषद को बढ़ाने में बड़ा योगदान किया। जब 95 की मैं पदयात्रा कर रहा था स्वदेशी जागरण मंच की तरफ से सेवाग्राम से अलकबीर तक 750 किलोमीटर की पदयात्रा, तो उस पदयात्रा में वो बढ़ चढ़कर हिस्सा ले रहे थे रेवंत रेड्डी साहब। बेसिकली वो विद्यार्थी परिषद से निकले हैं तो उनकी मानसिकता तो ठीक है, लेकिन राहुल गांधी जो कहते हैं उनको वही इम्प्लीमेंट करना है। तो वो दुखी हो गए हैं और वो राहुल गांधी के ही कहने पर, जो राहुल गांधी जी कहते हैं कि ये बात बोलो, तो इसी बात के आधार पर वो बोल रहे हैं। इसमें रेवंत रेड्डी का कोई दोष नहीं। గదుల్లా పంచాది గిదంతా రేవంత్ సార్ చేస్తున్న పనులు కావట. మరి ఈ పెద్ద మనిషికి ఏమాత్రం పేరున్నది, ఏమాత్రం మంచి లీడర్ అని గుర్తింపు ఉంది అంటే ఎవరేం చేయలేరు గాని ఇద్దరం కలిసి సంఘు పరివార్ కోసం పనిచేసినాం, రేవంత్ షాన్ అంటే చాలా మంచోడు అని సర్టిఫికెట్ ఇస్తున్నాడు, మొత్తం మీరే చేశారు అని ఏదో బొమ్మరిల్లు సినిమాలో డైలాగ్ ఉండే కదా, గట్లనే రాహుల్ అన్న మీద నిందేస్తుండు. రాహుల్ సార్ జయంగా రేవంత్ ఇట్లా తయారైండు, ఆయన చెప్పిన మాటలని ఇట్లా తయారైండు అనబట్టే. అంటే రేపు రేవంతాలు బీజేపీలోకి పోయినా
ఆయన చేసిన పనులు జనాల పెట్టిన తిప్పలన్నీ రాహుల్ గాంధీ మీదనో ఢిల్లీ పెద్దల మీదనో వేసిపోతాడా ఎట్లా? చూస్తుంటేదో తేడాగానే ఉన్నది కదా కథ. ఒకళ్ళకు ఒకళ్ళు బగ్గనే సపోర్ట్ ఇచ్చుకుంటారు. సారేమో బండి సంజయ్ను ప్రియమిత్రుడు అంటాడు, గల్సుత కొడుకు కేసు నడుస్తున్న టైంలోనే అంటాడు. ఇక ఇప్పుడేమో బీజేపీ లీడర్లు రేవంత్ మంచోడు మొత్తం రాహుల్ గాంధీ చేస్తాడు అని వెనకేసుకొస్తాండ్రు. రేపు బీజేపీ జెండా మోస్తాడేమో అనే వార్తలకు బలం దొరుకుతున్నట్లున్నది కదా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. సారు పనులు ఎట్లుంటాయో ఈ పెద్దమనికి తెలివై కావచ్చు. హైడ్రా ఒక్కటి జాల్, యూరియా తిప్పలు ఒక్కటి జాల్. ఆగో హైడ్రా రంగనాథన్ ఇంకా తీసేటట్లు లేడు కదా రేవంతాలు సారు. మళ్ళా హైకోర్టులు గదే చెప్తున్నాయి. ఇక వీలైనంత జల్దిన తీసి పడేయిర్రి, ఇదంతా మంచిగా లేదు అంటుందట హైకోర్టు. మొన్ననే ఆర్డర్లు ఇచ్చే మళ్ళీ ఇవాళనే యాడ్ చేస్తుండే. కోర్టులు కూడా రంగనాథం తీసి పడేయవలసిందే అని గట్టిగానే నమ్ముతున్నాయి కావచ్చు. మరి రేవంతాలు తీసేస్తాడా, గవ్వే బుల్డోజర్లు ఇచ్చి ఉరికిపిస్తాడా చూడాలిగా. అన్నట్లు వీకెండ్ కూల్చివేతలు ఉంటాయి కదా, అప్పుడు తెలియకపోతుంది అతీన్రి. ఓ అక్కలు చెల్లెండ్లు ఉరుకుడు జర తగ్గిర్రి. బడిగంట కొట్టంగానే బయటకు వచ్చి పానీపూరి తినుడు, ఆఫీసులు అలసిపోగానే బయటకు వచ్చి పానీపూరి తినుడు, తిని బొజ్జ పెరుగుతుంది. జర లైట్ ఫుడ్ తీసుకుందామని పానీపూరి బుక్కుడు. ఇవన్నీ మానుకోరే జర. హే మానుకోం భయాత్తోడ ప్యాజ్ దాలో అంటాం. గా మాట డైలాగ్ కొట్టేటందుకైనా పోతాము అంటారా? అయితే గీ ముచ్చట చూసి పోన్రిగా మరి. చూడుర్రి అమ్మా చూడుర్రి, ఒకదానెమ్మటి ఒకటి నోట్లు వేసుకొని బుక్కటోళ్ళంతా చూడుర్రి. గా రేకులేంది గా మసేంది, అబ్బా కారుతుంది కదా మీదికెళ్ళి. ఆగో కారిందంత కడాయిల పడ్డదా, తిరగమాతేసి మార్చి రానోళ్ళ. అది నూనెనా డీజిల్ ఏమన్నా పోసిండ్రా? డీజిల్ కూడా కానట్లున్నది. 6 డబ్బా తెచ్చి గండ్ల గోలిస్తున్నట్టే ఉన్నది కదా. ఓర్ నాయనో, గీ నూనెల తీసినవి తింటేమని ఉన్నదా చెప్పుర్రి? కడుపుల పేగులు ఎర్రగుండాల్సినవి నల్లగా అయితే కావచ్చు కదా. ఇటు దిక్కు చూడుర్రి, కింద పోసిర్రు మొత్తం కుప్ప పోసిర్రు. కుప్ప పోసి ఆరబెట్టి అటెనక బస్తాలకు ఎత్తుకొని బండికాడికి తీసుకపోతారు కావచ్చు. కిందనన్నా చక్కగా ఉన్నదా అంటే గీ షెడ్డు చక్కదనం చూస్తూనే ఉన్నారు కదా. అత్తాపూర్లకి చిత్రం కానొచ్చిందుల్లో ఆత్రం ఆగలేక గబ్బగబ్బ బుక్కుతే అటెంక ఆసుపత్రిలో కురకవలసిందే. అత్తాపూర్ల ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లకు ఎవరు ఫోన్లు కొట్టిర్రో గాని షెడ్ అడ్రస్ దొరకబట్టి మీద పడ్డారు. కథ చూస్తే గిదేదో బుడ్డపాటి కుటీర పరిశ్రమ లెక్కనే ఉన్నది కదా. గా ఏరియాలో ఇక్కడికేంచి ఎన్ని బండ్లకు సరఫరా అవుతుందో ఏమో పోన్రి. అన్ని బండ్లకు ఇల్లే పంపేటట్లయితే ఎంతమంది ఎన్ని బండ్ల కాడ తిన్నారో యాద్ చేసుకుని దావకాన్లకు పోన్రి. లేకుంటే మళ్ళా బర్లతానకు పోకపోవడే మంచిగున్నట్లున్నది. చూసుకోరి జరా. ముఖ్యంగా మన అక్కలు చెల్లెన్లు మీరే జర చూసుకోర్రి. ఏ బండి కాడ చూసినా గుంపులే ఉంటారు. అదేదో పుక్కట్లో దొరికే పుట్నాలన్నట్టు. ఎక్కడ క్షణం నిలబడలేని అక్కలు కూడా పానీపూరి బండి కాడ వాళ్ళ వంత వచ్చిన దాకా నిలబడి తింటారు. ఎన్ని చెప్పినా మేం భయ్యా తోడా ప్యాజ్ దాలో అంటామంటే ఇక మీ ఇష్టం. ఇగో ఇవాళ ఇలాంటి కీస్ పిట్ట ముచ్చట్లు ఎట్లున్నాయి? మస్తుగున్నాయిలే. మళ్ళొచ్చేటప్పుడు ఇసంటి ముచ్చట్లతోనే మీ ముంగడికి వస్తుంది మీరేక. అంతవరకు మీరు చూస్తూనే ఉండండి మీ అమర్ మీడియా తెలంగాణ. శనార్థ.